మన పొరుగున ఉన్న పాకిస్తాన్కు కాలం కలిసి రావటం లేదు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో స్థానిక కరెన్సీ దారుణంగా క్షీణించిపోయింది. ఇక పాక్ కరెన్సీ విలువ చూస్తే ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాలైన నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, ఇరాక్, చైనా కరెన్సీలతో పోల్చుకుంటే దారుణాతి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్లో $1 కొనుగోలు చేయాలంటే $306 చెల్లిస్తే కానీ $1 కూడా లభించదు. అదే ఇండియా విషయానికి వస్తే $1 కొనుగోలు చేయాలంటే దాదాపు $86 చెల్లించాల్సి వస్తోంది. పాక్ కరెన్సీ అంత దారుణంగా పడిపోవడానికి కారణాలు ఏంటి? పాక్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఈ ప్రత్యేక కథనంలో డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ అటు ఇండియా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం నెలకొంది. దాని ప్రభావం రెండు దేశాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇటు పాకిస్తాన్ అటు ఇండియా రెండు దేశాల కరెన్సీ విలువ క్రమంగా బలహీనపడుతున్నాయి. ఇక పాకిస్తాన్ కరెన్సీ విషయానికి వస్తే ప్రపంచంలోని అతి చిన్న దేశాల కరెన్సీల కంటే కూడా బాగా వెనుకబడిపోయింది. పాకిస్తాన్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ కూడా పాక్ కరెన్సీ కంటే బలంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇతర ఆసియా దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇరాక్, చైనాలతో పోల్చుకున్న పాక్ కరెన్సీ బలహీనమే. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో డాలర్ మారకంతో పాక్ కరెన్సీ రూపాయి రేటు దారుణంగా పడిపోయింది. $1 విలువ ప్రస్తుతం $306.33 సమానం. దీన్ని బట్టి చూస్తే పాక్ కరెన్సీ పలు అభివృద్ధి చెందిన దేశాల కంటే అత్యంత బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అంతేనా, ప్రపంచంలోని అతి చిన్న దేశాల కరెన్సీతో పోల్చుకున్నా కూడా బాగా వెనుకబడిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సింది కాశ్మీర్లోని పెహల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇరు దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో పాకిస్తాన్ దివాలాంఛం చేరిందని లెక్కగట్టి మరీ చెబుతున్నారు ఆర్థికవేత్తలు. ఇక ఇండియా విషయానికి వస్తే గత శుక్రవారం నాడు డాలర్ మారకంతో రూపాయి బలహీనపడింది. ఫారెక్స్ మార్కెట్లో తీవ్రంగా ఊగిసలాడింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డాలర్ మారకంతో రూపాయి 0.2% క్షీణించి 85.45 వద్ద స్థిరపడింది. అంతకు ముందు రోజు ట్రేడింగ్ లో 85.26 వద్ద మూసింది. ఇక పెహల్గాం ఎపిసోడ్ తర్వాత ఫారెక్స్ మార్కెట్ లో గత సోమవారం నాడు డాలర్ మారకంతో రూపాయి 85.09 నుంచి 85.65 వరకు ఊగిసలాడిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. పెహల్గాం లో పాక్ టెర్రరిస్టులు ఇండియా పర్యాటకులపై కాల్పులు జరిపి చంపిన తర్వాత రూపాయి కూడా ఒత్తిడికి లోనవుతోంది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రపంచంలోని అతి చిన్న దేశాలను పరిగణలోకి తీసుకుంటే 15 చిన్న దేశాలు ఈ ఏడాది ఇండియాతో పోల్చుకుంటే ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆ దేశాలు వరల్డ్ మ్యాప్ లో కూడా తేలిగ్గా కనిపించవు. కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం ఈ ఏడాది ఇండియా జీడీపీ 6.2% సాధించగలదని అంచనా వేసింది. ఇక ఇండియా విషయానికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఇండియా ఆక్రమించింది. ఇక తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారంగా చూస్తే ఈ ఏడాది దక్షిణ సూడాన్ ఆర్థిక వ్యవస్థ 27.2% చేరుకోవచ్చని అంచనా వేసింది. కాగా సూడాన్ నుంచి గత కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణ సూడాన్ విడిపోయింది. దక్షిణ సూడాన్ తర్వాత కరేబియన్ దేశానికి చెందిన గయానా నిలిచింది. ఈ ఏడాది గయానా జీడీపీ 14.4% చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కొన్ని సంవత్సరాల క్రితం గయానాలో చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో గయానా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. ఇక ఆఫ్రికా దేశానికి చెందిన లిబియాను తీసుకుంటే 3వ స్థానంలో నిలిచింది. లిబియా జీడీపీ 13.7%గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన చిన్న దేశాల విషయానికి వస్తే ఆ దేశాలు ఇండియా కంటే కూడా శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. వాటిలో సెనగల్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 9.3%గా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత పలావ్ 8.5%, సూడాన్ 8.3%, ఉగాండా 7.5%, నైజర్ 7.3%, మకావ్ 7.3%, భూటాన్ 7.2%, మంగోలియా 7%, జాంబియా 6.6%, బెనన్ 6.5%, ఇథియోపియా 6.5%, రువాండా 6.5% పైన తెలిపిన దేశాలు ఇండియా కంటే శరవేగంగా ఆర్థికంగా దూసుకుపోతున్నాయి. కాగా ఈ 15 దేశాల్లో 10 ఆఫ్రికా దేశాలు కావడం గమనార్హం.
ఇక తిరిగి పాకిస్తాన్ వైపుకు వస్తే 50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో పాకిస్తాన్ రైజింగ్ స్టార్ గా నిలిచింది. సరాసరి పాకిస్తానీ ఆదాయం దక్షిణాసియా దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా ఉండేది. ప్రస్తుతం చూస్తే అప్పట్లో సగం కూడా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంగడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడం, మరొకటి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చక్కదిద్దకపోవడం, దేశ పౌరులు పొదుపు పాటించకపోవడం, అదే సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడంతో పొరుగున ఉన్న ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకతో పోల్చుకుంటే పాకిస్తాన్ లో లివింగ్ స్టాండర్డ్ తో పాటు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో బాగా వెనుకబడిపోయింది. కాగా గత 50 ఏళ్లలో పాకిస్తాన్ జనాభా 4 రెట్లు పెరిగిపోయింది. దీంతో పాటు ప్రభుత్వం పాలసీలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కంటే కీడు తలపెట్టాయి. అధికారంలో ఉన్నవారు విచ్చలవిడిగా అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడపడంతో పాక్ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే ప్రభుత్వం రెవెన్యూలో 60% వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. దీంతో ప్రభుత్వం హెల్త్, ఎడ్యుకేషన్ లేదా ఇతర మౌలిక రంగాలపై వ్యయం చేయలేకపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా విదేశీ మారక ద్రవ్యం క్రమంగా కరిగిపోతుంది. దేశంలో డబ్బు లేక పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF వద్దకు ఇప్పటికీ సుమారు 20 సార్లు వెళ్లి అప్పులు తెచ్చుకుంది. కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అటు తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో పాకిస్తాన్ వద్ద డాలర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడింది. ఒకానొక సమయంలో విదేశాల నుంచి దిగుమతులకు కావలసిన డాలర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడింది. కేవలం 2 వారాలకు సరిపడా డాలర్లు మాత్రమే పాక్ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఇదిలా ఉండగా 2023లో పాకిస్తాన్ కు IMF బెయిల్అవుట్ ప్యాకేజీ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అటు తర్వాత చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంది. విదేశీ మారక ద్రవ్యం స్వల్పంగా పుంజుకుంది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. దీంతో రూపాయి కాస్త స్థిరపడింది. కాగా మరోమారు పాకిస్తాన్ ప్రభుత్వం IMF దగ్గరికి అప్పుల కోసం వెళ్లింది. అయితే IMF మాత్రం ఈసారి అలివిగాని షరతులు విధించింది. పన్నులు పెంచాలని, అలాగే ప్రభుత్వం ఖర్చు తగ్గించాలని డిమాండ్ చేసింది. దీంతో వృద్ధి రేటు కుంగుతుంది. దేశంలో సామాజిక సమస్యలు తలెత్తుతాయని పాక్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇక పాక్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే పన్ను సంస్కరణలతో పాటు వైద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, విద్య, ప్రధానంగా స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. దీంతో పాటు జనాభాను తగ్గించి ఉత్పత్తి పెంచి ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవడం, ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన కల్పించి పెట్టుబడులకు ప్రోత్సహిస్తే దీర్ఘకాలంలో పాక్ తిరిగి తన కాళ్లపై నిలబడగలదు. లేదంటే పూర్తి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరిస్తున్నారు పాక్ ఆర్థికవేత్తలు.